బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. కేటీఆర్ గారి ఇష్యూ చూస్తుండొచ్చు. ఫార్ములా 1 రేసింగ్ కి సంబంధించి ఏసీబీ నోటీసులు, విచారణ ఇదంతా కూడా అరెస్ట్ చేస్తారా అంటే ఈ కేసెస్ లో క్విట్ ప్రోకో జరిగిందని, కొన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగాయి అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. అఫ్ కోర్స్ కేటీఆర్ గారు అది ఒక లొటపీస్ కేసు, అందులో ఏమి జరగలేదు అని చెప్పి మాట్లాడి దాన్ని చాలా లైట్ గా తీసుకున్నప్పటికీ కూడా డెవలప్మెంట్స్ అనేవి చాలా సీరియస్ గా ఉన్నాయి. అరెస్ట్ చేస్తారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మీరు ఎలా రియాక్ట్ అవుతారు దీనిపైన? అంటే అది ఏసీబీ అధికారులు తీసుకునే డెసిషన్ మీద ఆధారపడి ఉండింది. ఏసీబీ అధికారులు ఆయన అరెస్ట్ చేసి మ్యాండేటరీగా విచారించాల్సిందే, ఆయన అరెస్ట్కి వెళ్లాల్సిందే అనుకుంటే అరెస్ట్ చేస్తారు. ఆయన అరెస్ట్ అవసరం లేదు, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తూనే ఉన్నాడు. ఆల్రెడీ తన దగ్గర నుంచి తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మేము తీసేసుకున్నాం అంటే అరెస్ట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. అండ్ ఒకవేళ అరెస్ట్ చేసినా కానీ ఆ కేసు ఎప్పటికి తేలాలి, ఎన్ని సంవత్సరాలకు తేలాలి? రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకున్నట్టు కేసు పెట్టారు. ఏసీబీ అధికారులు డైరెక్ట్ గా డబ్బిస్తున్నట్టు వీడియోలతో అందరికి దొరికింది. ఆ కేసు ఇప్పటికి ఏమైనా తేలిందా? ప్రత్యక్షంగా వీడియో కనిపిస్తుంటే ఏమైనా తేలిందా? ఇప్పటికీ ఏం తేలలేదు కదా. సో ఈ కేసు కూడా, ఈ కేసులో డైరెక్ట్ గా కేటీఆర్ గారికి అమౌంట్ ఆయన ఎలా బెనిఫిట్ పొందాడో చెప్పాలి. అంటే ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగి ఉండొచ్చు. ప్రొసీజర్ ల్యాబ్స్ అంటే ఈయన ఒక మంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ ఆమోదం తీసుకోకుండా ఇచ్చింది, ప్రొసీజరల్ వైలేషన్ అది. నెక్స్ట్ ఈయన మంత్రిగా ఉన్నప్పుడు హెచ్ఎండిఏ ఉన్నటువంటి వాళ్ళకి 50 కోట్లు ఇవ్వమని ఆదేశాలు ఇవ్వటం, అక్కడ ఏమన్నా ప్రొసీజరల్ వైలేషన్ జరిగి ఉండొచ్చు. తర్వాత ఆర్బీఐ నుంచి ఏదో లెటర్ తీసుకోవాలని, అప్రూవల్ తీసుకోవాలని చెప్పారు. తర్వాత కేబినెట్ ఆమోదాలు తీసుకోలేదని చెప్పారు. ఇవన్నీ ప్రొసీజరల్ వైలేషన్స్ గానే మనం చూడాలి. దీని ద్వారా ఈ 50 కోట్ల అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటి, మంచి జరిగిందా చెడు జరిగిందా అనే కోణంలో మనం ఆలోచించాలి. జనరల్ గా ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి హైదరాబాద్ కి ఒక ప్రతిష్ట వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి కేవలం హైదరాబాద్ నే ఎందుకు చూస్ చేసుకున్నారు? పెద్ద పెద్ద నగరాల్లో ఎందుకు చూడాలి? ఇప్పుడు ఇది లండన్, బీజింగ్ ఇలాంటి మహానగరాల్లో కండక్ట్ చేసేటువంటి ఈ ఫార్ములా ఈ రేసు ఇక్కడ ఎంత అవేర్నెస్ వచ్చింది అండ్ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవబోతుంది. సో ఇవన్నీ చూడాలి కదా. జనరల్ గా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఆ రోజు వాళ్ళు ఫార్ములా ఈ రేస్ వాళ్ళు రాసినట్టు వాళ్ళు డైరెక్ట్ గా వెబ్సైట్ లో అండ్ బ్లాగ్స్ లో రాశారు అనమాట. వాళ్ళ వెబ్సైట్ లో చేశారు. రాష్ట్రానికి 700 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్టు చూపించారు అనమాట. సో అదంతా తెలంగాణ రాష్ట్రానికి జరిగిన బెనిఫిటే కదా. ఇప్పుడు 50 కోట్లు ట్రాన్స్ఫర్ అకౌంట్ చేశారు. మళ్ళీ కేటీఆర్ గారికి ఏమన్నా రిటర్న్ వచ్చినాయా? అవినీతి ఎక్కడన్నా జరిగిందా? అది ప్రూవ్ చేయాలిగా. ఇప్పుడు అకౌంట్ నుంచి అమౌంట్ వెళ్ళింది, మళ్ళీ కేటీఆర్ గారు దాన్ని తీసుకున్నారా? ఆయనకి ఏమన్నా పర్సనల్ గా బెనిఫిట్ జరిగిందా? ఇవన్నీ ప్రూవ్ అయినప్పుడు మాట్లాడుకోవాలి. నిజంగా ఆయన అరెస్ట్ అయితే కేటీఆర్ గారికి ఇంకా బెనిఫిటే జరిగింది ప్రజల్లో. అంటే కక్షపూరితంగా ఏదో ఒక కేసుల్లో పెట్టి పంపిస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్ళింది. బట్ ఇప్పుడు అరెస్టులు అనేవి చాలా కామన్ అయిపోయాయి. చాలా చిన్న దానికి అధికారం ఏ పార్టీ వస్తే ప్రతిపక్ష పార్టీ వాళ్ళని లోపల పెట్టడము, ఏదో ఒక కేసెస్ ఫైల్ చేసి జైల్లో పెట్టడం అనేది చాలా కామన్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ కేటీఆర్ బ్రాండ్ హైదరాబాద్ దిశగానే ఆయన తన ట్రావెల్ ని కొనసాగించారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు. ఈ ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి ఎస్పెషల్లీ యూత్ చాలా అట్రాక్ట్ అయ్యారు. ఆ టైంలో చాలా అప్లాజ్ వచ్చింది తనకి. ఇతర రాష్ట్ర అఫ్ కోర్స్ వైసీపీ నుంచి అప్పుడు మినిస్టర్ గా ఉన్న అంబటి రాంబాబు, మన అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళారు. ఇట్లాంటి కేసెస్ లో క్విట్ ప్రోకో, ఫెమా ఉల్లంఘన లాంటి పెద్ద పెద్ద పదాలని రిపోర్ట్ లో చేర్చారు కదా, అవన్నీ అవకాశం ఉందంటారా? జరిగిన సందర్భాలు కనిపిస్తున్నాయంటారా ఎక్కడైనా? మంత్రిగా ఉన్నప్పుడు ప్రొసీజర్స్ తెలియవండి. కొన్ని ప్రొసీజర్స్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన గైడ్ చేయాల్సింది ఎవరు? అధికారులు ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్స్. ఈ ప్రొసీజర్స్ అన్ని ఎవరికి తెలుస్తాయి? వాళ్ళకి తెలుస్తాయి. ఆయన ఆదేశాలు ఇచ్చాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ప్రాపర్ గా గైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? వీళ్ళకు ఉంది. వీళ్ళు గైడ్ చేశారా, చేయలేదా
ఆ కోణంలో కూడా చూడాలిగా. ఇప్పుడు అధికారులను కూడా విచారిస్తూ ఉన్నారు, అధికారులకు కూడా నోటీసులు ఇచ్చారు కదా. ఇస్తారు డెఫినెట్ గా. ఎందుకంటే ఇదంతా కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ జరిగి ఫైనల్ గా జడ్జిమెంట్ డే వచ్చిందో చూద్దాం. ఆ జడ్జిమెంట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు, ఈ రాజకీయ కక్షదారంతో పెట్టేటువంటి కేసుల్లో జడ్జిమెంట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది మనం ఆలోచించాలి. మీకు సింపుల్ గా చెప్పాను, ఓటుకునేట్టు కేసు జరిగి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, స్టిల్ పెండింగే కదా, ఎందుకు రాలేదు జడ్జిమెంట్? సో ఇది కూడా ఇలా ఒక పార్టీ వచ్చిన తర్వాత ఇంకొక పార్టీ మీద అలిగేషన్స్, వాళ్ళకి ఏదైనా అవకాశం దొరికితే ఎప్పుడు కేసులు పెడుతూనే ఉంటారు. ఇది ఈ తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఇది ఒక సాంప్రదాయం అయిపోయింది. ఓవరాల్ భారతదేశంలోనే ఒక సాంప్రదాయం అయిపోయింది. ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇంకో పార్టీని ఖచ్చితంగా ఎక్కడ చిన్న లూప్ దొరికినా గానీ వాళ్ళు ఇరికించాలి అని ఆ ప్రయత్న భాగంలో జరుగుతూనే ఉంటాయి. దాన్ని మనం ప్రజలు కూడా అర్థం చేసుకునే స్టేజ్ లో ఉన్నారు. అర్థం చేసుకున్నారు కాబట్టి మీకు అధికారం ఎప్పుడు